సో, మీరిలా ఇవన్నీ చెప్తున్నారు, జాతకాలు చూస్తూ ఉన్నారు గదా! మరి మీ జాతకం మీరే జూసుకొని, మీరే సెటిల్ గావచ్చు గదా! ఇదంతా మరి ఫ్లాషేనా? అని చాలా మందికి ఇదొక డౌటు. ఒకటేంటంటే, ఇప్పుడు నా జాతకం చూసుకొని నేను సెటిల్ అవ్వచ్చు కదా! అంటే, దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. హ్మ్. ఇప్పుడు డాక్టర్ సొంత వైద్యం చేసుకుంటాడా? తన లేదు. వైద్యం తను చేసుకుంటాడా? హ్మ్. చేసుకోలేరు. చేసుకోలేరు. డైరెక్టరు యాక్టింగ్ చేయగలుగుతా? ఒకటేసారి డైరెక్షన్ చేస్తూ. ఓకే. అంటే కెమెరామాన్ యాక్షన్ చేయగలుగుతాడా? హ్మ్. కెమెరా పైనే ఉంటాడు. హ్మ్. యాక్షన్‌కి రాలేడు. అలా ఎవరు చేసే వృత్తి వాళ్ళే చేయాలి. ఓకే. అంటే వాళ్ళకి పనికి రాదు ఆ వృత్తి. హ్మ్. ఇప్పుడు అలానే జ్యోతిష్యులది సొంత అన్ అంటే మనం చిన్నప్పటి నుంచి వింటాం. సొంత వైద్యం పనికిరాదని. ఓకే. సో, మేము యాస్ ఎ జ్యోతిష్యులం మేమేం చేయాలి? వాళ్ళకి కరెక్ట్‌గా చెప్పాలి. మాదొచ్చినప్పుడు మేము వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి. హ్మ్. మేము గ్రో అవ్వాలండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్ ఆస్ట్రాలజిస్ట్ చేసే తప్పేంటంటే అహం వచ్చేస్తుంది. ఓకే. ఎలా అంటే నేను చెప్పాను కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావయ్యా! హ్మ్. చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ చెప్పేది వాళ్ళు కాదు కదా! హ్మ్. నేను ఒకటే మాట అంటాను. దేవుడు ఈ టైంలో నీకు ఇది చెప్పాలని నన్ను పంపించారు. నేను చెప్తున్నాను. దేవుడి ద్వారా చెప్తున్నాను కాబట్టి నువ్వు ఇది చెయ్యి అవుతుంది. ఓకే. అప్పుడు వాళ్ళు కరెక్ట్. హ్మ్. బికాజ్ చెప్పించేది తను. మేము కాదు. హ్మ్. వి ఆర్ జస్ట్ ద మెసెంజర్స్. కాకపోతే ఏంటంటే, ఆ టైమింగ్ వాళ్ళకి తెలిసుండాలి. వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారనేది మాకు తెలుసు కాబట్టి, దాని ప్రకారం గైడెన్స్ ఇస్తాం. అదే. ఇప్పుడు ప్రతిదానికి కౌన్సిలర్స్, కన్సల్టెంట్స్ ఎలా అవుతూ ఉంటారో, హ్మ్. మేము అలా కన్సల్టెంట్స్. హ్మ్. దట్స్ ఆల్. సో, మీరే పెళ్ళిళ్ళకి జాతకాలు జూస్తూ ఉంటారు గదా! ఒక ముహూర్తం పెడుతూ ఉంటారు గదా! మరి పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఎందుకు విడాకులవుతూ ఉన్నాయి? ఎందుకు వాళ్ళ సరిగ్గా జాతకాలు కలవట్లేదు? ఎంతమంది జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకుంటారు. హ్మ్. ఎంతమందని గాకపోయినా ఒక అట్‌లీస్ట్ మీరొక 10 మందికైనా చూస్తూ ఇప్పుడు ఉంటారు గదా! నేను రోజుకి ఒక 10 మందికి చూసాననుకో, హ్మ్. ఆ 10 మందిలో కొంచెం అంటే మైన్యూట్ టు మైన్యూట్ పాయింట్ నాట్ 1% అయినా ఏదైనా తప్పుంది లేదా కలవదంటే నేను చేయించను. హ్మ్. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం కుజదోషం ఉన్నా లేకపోతే కొంచెం కలవకపోయినా పాయింట్స్ చూస్తారు. హ్మ్. 18 దాటితే పెళ్లి చేసేయొచ్చని. ఓకే. 18 దాటంగానే పెళ్లి చేస్తారు. వాళ్ళకి ఏమేమి కలిసాయి, ఏమేమి కలవదు. హ్మ్. ఇప్పుడు అందులో బకూట్ అని ఉంటుంది. ప్రేమ, హెల్త్, నెక్స్ట్ వెల్త్, నెక్స్ట్ వాళ్ళ వర్క్, డామినెన్స్, తార, ఘన అన్నీ ఉంటాయి. అన్నీ మినిమమ్ 50% ఉండి, కుజదోషం లేకుండా ఉంటే అది మేము రికమెండ్ చేస్తాం. హ్మ్. కుజదోషం లైట్ అయినా ఉండి, లో కుజదోషం వచ్చినా కానీ, లేక వచ్చి ఇవన్నీ చూస్తే అబోవ్ 18 ఉన్నా కానీ రికమెండ్ చేయం. సో, ఇక్కడ మనకి విడాకులవుతూ ఉన్నాయనంటే గనక ఏదో ఒక లోపం వల్లనే అంటారు. అంటే ఇక్కడ జాతకాలు కలవకపోవడం. మనస్పర్ధలు, హ్మ్. మనస్పర్ధలు ఎలా వస్తాయి? డామినెన్స్ ఉందని తెలుసు. జాతకం పొంతన చూసేటప్పుడు డామినెన్స్ ఉందని తెలుసు. ఓకే. అప్పుడు డామినెన్స్ ఇద్దరికి ఈక్వల్ ఉంటే ఓకే. 50% కలిసిందది. కానీ అలా అని అప్పుడు వాళ్ళు విడిపోతారు. ఓకే. సో, అలా అని ఇప్పుడు చాలామంది లవ్ మ్యారేజ్ గూడా జేసుకుంటూ ఉన్నారు. డైరెక్ట్ ఎళ్లి గుళ్ళోకి వెళ్లి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అలా చాలామంది మరి కలిసుంటూ ఉన్నారు. ఏం విడిపోతారు. అంటే వాళ్ళ జాతకాలు కలిసాయంటారా? మీరేం చూడకుండానే? కలిసాను. హ్మ్. అడ్జస్ట్ అవుతున్నా. ఓకే. ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ ఉండాలంటే అడ్జస్ట్‌మెంట్ ఇంపార్టెంట్. హ్మ్. అది పిల్లలైనా కానీ, భార్యాభర్తలైనా కానీ. హ్మ్. అడ్జస్ట్ అవుతూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఫార్వర్డ్ అవుతే జాతకాలు కలవకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే. నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్తున్నా. మెంటాలిటీ, హ్మ్. మైండ్‌సెట్, జాతకం ఓన్లీ 20% అని కూడా చెప్పాను. ఈ జాతకం అనేది ఎలా అయిపోయిందంటే
డైరెక్ట్‌గా ఇప్పుడు అసలెందుకు చూపించుకోవాలో తెలవకుండా హ్మ్. చిన్న ప్రాబ్లమ్ రాంగానే నా జాతకం బాలేదనుకుంటా ఇప్పుడు ఒకసారి చూపించుకుందాం అని జెప్పేసి వచ్చేస్తారు. అవును. యాక్చువల్‌గా ఆ ప్రాబ్లమ్ అరైజ్ చేసిందెవరు? ఆ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఎవరు? హ్మ్. వాళ్ళే కదా! దగ్గరికెళ్ళి ఆ ప్రాబ్లమ్‌ని తట్టుకునే శక్తి ఇయ్యి అని అడగకుండా, జాతకం చూపించుకొని సరిగ్గా కొంతమంది సరిగ్గా చూస్తారు, కొంతమంది సరిగ్గా చూడరు. అవును. ఎవరు సరిగ్గా చూస్తున్నా, ఎవరు చూడట్లేదో తెలవదు. హ్మ్. కానీ దేవుడైతే అన్నీ చూస్తాడు కదా! అవును. సో, ఆ ప్రాబ్లమ్‌కి ఏ దేవుడి దగ్గరికెళ్ళాలో తెలుసుకుంటే చాలు కదా! ఓకే. యూజువల్‌గా ఆస్ట్రాలజిస్ట్ కూడా ఆ ప్రాబ్లమ్‌కి ఏ దేవుడి దగ్గరికెళ్ళాలో చెప్పరు. హ్మ్. తిప్పుతూ ఉంటారు. రూ. 2000 కన్సల్టేషను 20 నిమిషాలకి ఇది. ఒక్కసారి రాహుకేతు పూజ చేయించుకోండి శ్రీకాళహస్తి అంటారు. ఒకసారి కుజుడు బాలేదు, గ్రహస్థితిని బట్టి వెళ్తుంటారు కాబట్టి, వాళ్ళు చెప్పేవి ఆ మొమెంట్‌కవుతాయి. తర్వాత మళ్ళీ నార్మల్‌గా వస్తుంది. సో, ఫైనల్‌గా 2026లో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మందికి పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎలాంటివి చేస్తే వాళ్ళ లైఫ్ బావుంటుంది? వాళ్ళకి తొందరగా పెళ్లి అయ్యే అవకాశం ఉంది? ఎలాంటివి చేస్తుంటే ఒక్కొక్కటికి ఒక్కొక్కలాగా ఉంటుంది. హ్మ్. ఫస్ట్ నేను రికమెండ్ చేసేదేంటంటే, ఇద్దరికీ ఐదర్ కుజదోషం ఉంటే ఇద్దరికుండాలి. హ్మ్. లేకపోతే ఇద్దరికి ఉండకూడదు. ఓకే. ఫస్ట్ పాయింట్. కొంచెం ఉన్నా కానీ చేసుకోవద్దు. ఏమైనా పూజల్లాంటివి అలా? వస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పొంతన 50% అబోవ్ ఉండాలి. హ్మ్. దాని తర్వాత ఇవన్నీ ఉంటే ఇప్పుడు కొంతమందికేంటంటే కుజదోషం ఉండి పెళ్లి అవ్వాలంటే చెట్టుకో లేకపోతే ఎవరికో తాళి కట్టేసి ఆ చెట్టుని నరికేయండి పెళ్లవుతుందంటారు. అవును. నేను చెప్పేదేంటంటే సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోండి. హ్మ్. ఆటోమేటిక్‌గా అవుతుంది పెళ్లి. సూపర్. సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకొని తనకి అభిషేకం చేయించండి. మోపిదేవికెళ్ళండి, లేకపోతే కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళండి, లేకపోతే హ్మ్. ఏదైనా గుడికెళ్ళండి సుబ్రహ్మణ్యం చిన్న గుడైనా కానీ. లేకపోతే పాముల పుట్టల్లో పాలు పోయండి. హ్మ్. లేదు అవన్నీ అక్కడ పోయడం నాకిష్టం లేదు అంటే, పేదవాళ్ళకి పాలియ్యండి. అది. ఆ ఆశీర్వాదం వస్తుంది. అభిషేకం చేయాలని ఇష్టం ఉండదు కొంతమందికి గుడికెళ్ళి. అన్నదానం చేయండి. హ్మ్. ఇప్పుడు కొంతమందికి పితృదేవతల ఆశీర్వాదం వల్ల ఆశీర్వాదం లేకపోవడం వల్ల పిల్లలు పుట్టరు. హ్మ్. లేదా పెళ్లి కాదు. అలాంటి వాళ్ళకి పితృదేవతల ఆశీర్వాదం రావాలంటే వాళ్ళ తిథుల నాడు అన్నదానం చేయమంటారు. తండ్రి ఉన్నప్పుడు వాళ్ళు తర్పణాలు వదలలేరు కాబట్టి, వాళ్ళ తిథుల నాడు గుళ్ళలో అన్నదానం చేయించమను. పెళ్లి ఆటోమేటిక్‌గా అవుతుంది. ఎందుకు అవ్వదని నేను కూడా చూస్తా. సో, ఒకరికి సాయం జేయడం వల్ల మనం ఏదో ఒక రకంగా పక్కా పుణ్యం పొందుతారంటారు. అవును. యద్భావం తద్భవతి. హ్మ్. నువ్వు ఎలా అయితే చేస్తావో నీకు అలా దొరుకుతుంది. హ్మ్. మనకు చెప్పిన నీతే గదా! అవును. అవునా? కానీ సాయం జేయడానికి నా దగ్గర ఏమీ లేదు. కానీ పుణ్యం పొందడం నువ్వే ఎలా? అనుకుంటున్నావు ఏం లేదని. హ్మ్. ఇప్పుడు ఒక అతను గుడ్డి అతను నడుస్తున్నాడు. హ్మ్. రోడ్ సరిగ్గా నడవలేకపోతున్నాడు. లేదా రోడ్ క్రాస్ చేయలేకపోతున్నాడు. ఎప్పుడైనా అలా కనిపించిన అతన్ని చేయి పట్టుకొని కొంచెం దూరమైనా తీసుకొనెళ్తామా? హ్మ్. మనకి టైం ఉండదు. దాటించడానికి కూడా టైం ఉండదు. ఏమన్నా అంటే, "సార్ నేను బిజీ సార్." ఉరుకులు పరుగులు చేస్తుంటాం రోడ్డు మీద. అది. తన చుట్టే వందల మంది ఉంటారు. ఓకే. ఒక్కళ్ళనైనా పట్టుకొని తీసుకొనెళ్తారా? థాంక్ యూ అండి. నమస్కారం.